వ్యవసాయం పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం పైన రైతన్నల పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి రైతన్నల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించినటువంటి విధానం సహజంగా రైతన్నకు పేగుబంధం కంటే భూమితో ఉన్నటువంటి అనుబంధం గొప్పది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి రైతన్న భూముల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారికి నచ్చినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. తుపాకులు పెట్టి రాత్రికి రాత్రి కొంతమంది రైతుల భూముల్ని కబ్జా చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భూ కబ్జాదారుల కబంధ హస్తాలలో ఊపిరాడకుండా విలవిలలాడినటువంటి పరిస్థితులు చూసాం. ఏ రైతుకైనా సరే కొడుకును కోల్పోయిన తండ్రి ఏ విధంగా విలవిలలాడిపోతారో భూమిని కోల్పోయిన రైతు కూడా ఆ విధంగా విలవిలలాడిపోయినటువంటి పరిస్థితులు మనందరం చూసాం. నారా లోకేష్ గారు పాదయాత్ర చేస్తున్నటువంటి సందర్భంలో తొలి అడుగు కుప్పంలో వేస్తే కుప్పం నుండి కూడా చివరి అడుగు వేసే వరకు కూడా ప్రతి గ్రామంలో కూడా గ్రామానికి పదుల సంఖ్యలో రైతులు వచ్చి మా గ్రామంలో వైసీపీ నాయకుడు మా భూమిని కబ్జా చేశారు, మా గ్రామంలో వైసీపీ నాయకుడు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి భూమి అడుగుతూ ఉన్నాడు, లేకపోతే జైలుకు పంపిస్తూ ఉన్నాడని చెప్పేసి ఒక పక్కన లోకేష్ బాబు గారికి పోయిన 2 సంవత్సరాలు ఫిర్యాదులు. చంద్రబాబు నాయుడు గారు ఏ జిల్లా పర్యటనకి వెళ్ళినా కూడా అధికారాన్ని అడ్డం పెట్టుకొని భూములు కబ్జా చేస్తూ ఉన్నారు, భూ బకాసురులు అయిపోయారు, భూ దగాకోరులు అయిపోయారని చెప్పేసి సామాన్య ప్రజలందరూ కూడా ఆనాడు ప్రతిపక్ష పార్టీ నేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి వేడుకునేటువంటి పరిస్థితులను చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం, రాబోయేది కూటమి ప్రభుత్వం, ఖచ్చితంగా మీ అందరికీ వచ్చేటువంటి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా మీకు అండగా ఉంటుంది. ఎవరైతే కబ్జా చేశారో, ఎవరైతే మిమ్మల్ని బెదిరించి రిజిస్ట్రేషన్లు చేసుకున్నారో వాటిపైన విచారణ జరిపించి న్యాయబద్ధంగా మీ భూములు మీకు ఇచ్చే విధంగా ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి ఆనాడు పాదయాత్రలో లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే భూముల మొత్తాన్ని అన్యాక్రాంతం చేయాలని చూసినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రభుత్వం అధికారంలోకి రాగానే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రద్దు చేసి మరి ఈ రాష్ట్రంలో అప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజలందరూ కూడా ఒక ఉపశమనం ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా కూటమి ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిని అభినందిస్తూ హర్షాతిరేకాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితిని మనం చూసాం. ఈ రోజున డిసెంబర్ 5వ తారీఖున నుండి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఈరోజు వరకు 2 లక్షలకు పైగా అర్జీలు వచ్చాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అధికారంలో ఉండగా గ్రామానికి ఒక భూ కబ్జాదారుడు, మండలానికి ఒక భూ బకాసురుడు, నియోజకవర్గానికి ఒక దగాకోరు తయారయ్యి దాదాపుగా 11,89,350 ఎకరాల పేద సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క భూముల్ని లాక్కున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. అందులో 4,25,000 ఎకరాలకు పైగా ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది.
ఒక పక్కన తెలుగుదేశం ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి పేద సామాన్య ప్రజలందరూ కూడా ఉపశమనం కలిగిస్తే ఈ రోజున విచారణ ప్రారంభిస్తే దాదాపుగా 13 లక్షలకు పైగా భూములు కబ్జా చేశారని చెప్పేసి నిర్ధారణ అయింది. ఇప్పటికే 4,25,000 ఎకరాలు అన్యాకృతమయ్యాయని చెప్పేసి ప్రభుత్వ అధికారులు నిర్ధారించారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దాదాపుగా 1,88,00,000 ఎకరాలని 22A జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు దేవాదాయ భూముల్ని సామాన్య మధ్యతరగతి పేద వర్గాల వారి నివాసాల కోసం కానీ సాగు కోసం కానీ అంతేకాకుండా వివిధ కార్యక్రమాల కోసం వివిధ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు వినియోగంలోకి తీసుకురావడం కోసం ఒక రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వీటన్నిటి నుండి విముక్తి కలిగించడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. వారి తరపున ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే దీనివల్ల దళిత బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ మేలు జరగబోతూ ఉన్నదని ఈ సందర్భంగా తెలుస్తూ ఉంది. అంతేకాకుండా ఏదైతే 4,25,000 ఎకరాలని అన్యాక్రాంతం చేసినటువంటి ఏ వైసీపీ నాయకుడిని కూడా వదిలేటువంటి ప్రసక్తి లేదు. ఖచ్చితంగా వాటి మీద కూడా విచారణ జరిపించి ఎవరైతే ప్రజల దగ్గర బలవంతంగా తుపాకీలు పెట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారో, కేసులు పెట్టి భయపెట్టి కబ్జాలు చేశారో వాటిపైన కూడా విచారణ జరిపించి తప్పులు చేసిన వారందరిని కూడా ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పేసి తెలియజేసుకుంటా ఉన్నాం. 22Aలో ఉన్నటువంటి భూములు కానీ లేకపోతే 22A నుంచి ఈ వరకు ఉన్నటువంటి భూములు కానీ ఆ పరిధిలో నుంచి తీయాలి అంటే హైకోర్టు ఒక చట్టం చేసింది. అది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆఫ్ 22A సెక్షన్లో ఏ భూములు ఉన్నా కూడా వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది. హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నచ్చినటువంటి భూముల్ని 22Aలో నుంచి తీసి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. ఎక్కడైనా ఏవైనా సరే భూములు నచ్చితే ప్రజల దగ్గర ఉంటే 22Aలో పెడతామని చెప్పి బెదిరించి మరి భూములు కబ్జా చేయడం జరిగింది. హైకోర్టులు చెప్పినటువంటి నిబంధనలు కూడా పాటించకుండా పేద ప్రజల యొక్క భూములు లాక్కున్నటువంటి చరిత్ర ఈరోజు జగన్మోహన్ రెడ్డి అండుకోలది.